వెంకట చాగంటి గారికి నమస్కారం అండి. నా పేరు రవికాంత్ కరిమెళ్ళ. నేను హైదరాబాద్ నుంచి వీడియో చేస్తున్నాను. నాకు ఒక ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే ఈ నవంబర్ నెల 23 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో సైక్లోన్ సెనియార్ ప్రభావం ఉండొచ్చు అని వైజాగ్ వెదర్మ్యాన్ అనే అతను చెప్తున్నారు. ఇప్పటి నుంచి పంటలు కోతకు వచ్చే సమయం. ఇలాంటప్పుడు తుఫాన్లు వస్తే రైతులకి, ప్రజలకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ తుఫాను ప్రభావం తగ్గించేందుకు మీరు మంతా తుఫాన్ సమయంలో చేసినట్లు ఏవైనా యజ్ఞాలు చేసే ఆలోచనలో ఉన్నారా? ఇది నేను చెప్పాలనుకుంటున్న విషయం అండి. ప్రశ్న లాంటిది. అలాగే నాకు తుఫానికి సంబంధించి ఇంకో ప్రశ్న కూడా ఉంది. అదేంటంటే మనకి వాతావరణ శాఖలో సాంకేతిక అభివృద్ధి చెంది ఏ తుఫాను ఎలా ఎక్కడ వస్తుంది వంటి అన్ని వివరాలు మనకు ముందుగానే తెలుస్తున్నాయి. ఇవేవీ లేని కాలంలో యజ్ఞం చేయడం తెలిసిన వేద పండితులు ఏ విధంగా తుఫాన్ల రాకని ముందుగా గుర్తించేవారు? ఆ విధానం ఏంటి? దయచేసి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తారని ఆశిస్తూ నమస్కారం అండి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రవికాంత్ గరిమళ్ళ గారు హైదరాబాద్ నుంచి ఈ ప్రశ్న పంపించారు. వారి ఉద్దేశం ఏంటంటే, మాంతా తుఫాన్ అప్పుడు మనము యజ్ఞాలు అవి చేసి దాన్ని డైవర్ట్ చేసి దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గించాం కదా. ఇప్పుడు ఇంకో తుఫాన్ వస్తోంది అంటున్నారు. నవంబర్ 23, 29 మధ్యలో అది రైతులకు అపార నష్టం కలిగించవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెదర్ మ్యాన్ అని చెప్పి ఒక వైజాగ్ వెదర్ మ్యాన్ అని ఎవరో మెసేజ్ పెట్టారట. అట్లానే ఆ వాతావరణం గురించి అది చూపిస్తున్నారు. ఒకసారి అది చూద్దాము ఏం మాట్లాడుతున్నారు ఏంటని. దానిలో ఇక్కడ చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు, ఇది వైజాగ్ వెదర్ మ్యాన్ అట ఎవరు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో, మరి వెదర్ డిపార్ట్మెంటో కాదో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లోని చాలామంది రైతులు నవంబర్ 23, 29 మధ్య తుఫాను ప్రభావంపై సందేశాలు పంపుతున్నారు. ఇది ఖరీఫ్ కోత సీజన్ కాబట్టి జాగ్రత్తలు చాలా అవసరము. వాతావరణం అనుకూలిస్తే ఈ వారాంతానికి ముందు పడిన పంటలను కోయండి. కోత చేసిన ధాన్యాన్ని సురక్షితమైన ఇదేదో చెప్పారు. గందరగోళ వాతావరణం, గాలులు లేదా వర్షం ఉన్నప్పుడు పొలాల్లో పనిచేయొద్దు. ఇదేదో చెప్పుకొచ్చారు ఈయన. మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అయి ఉండొచ్చు. అయితే దానికి ఒక డయాగ్రామ్ కూడా చూపిస్తున్నారు. అదేంటో చూద్దాం. ఈ పిక్చర్ చూపిస్తున్నారు. వైజాగ్ వెదర్ మ్యాన్ అని ఆయన. ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్. ఇవన్నీ కూడా ఈ ఈ డైరెక్షన్స్లో రావచ్చు తుఫాను అని చెప్పడం అనమాట. సో ఈ విధంగా పెట్టారు అని చెప్పి ఈయన అడుగుతున్నారు. రవికాంత్ గారు, డెఫినెట్గానండి, ఎక్కడైనా తుఫాన్ వస్తే ఏదైనా ప్రాబ్లం ఉందంటే మేము యజ్ఞం చేయించడానికి రెడీగా ఉన్నాం. అయితే దాన్ని మనము ఒకళ్ళమే చేయకుండా అందరూ దానికి కూడగట్టుకొని ధన సహాయం చేస్తే మనం బార్డర్ చేసుకుంటూ పోవచ్చు. లేకపోతే ఒక చోట మళ్ళీ డీవియేట్ అయ్యి ఇంకో చోటుకి వెళ్తున్నా కోర్స్ స్ట్రెంత్ తగ్గిపోతుంది డెఫినెట్గా. కానీ మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పాత్ అది తెలిస్తే మనం ఖచ్చితంగా ఈ పాత్రలో వస్తుందంటే మనం అక్కడ చేయొచ్చు. లాస్ట్ టైం కాకినాడ వైపు వస్తుందన్నారు కాబట్టి అక్కడ చేసాం. ఇప్పుడు కూడా మనం అది చేయవచ్చు ఖచ్చితంగా. మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామండి. కానీ మా సిద్ధంతో సరిపోదు. మీరు కూడా అందరూ కూడా సిద్ధం పడాలి. అక్కడున్న వాళ్ళ కోస్టల్ పీపుల్ అందరూ కలిసి కాస్త దానం అది చేస్తే మేము దాన్ని ఆ డబ్బులతో మేము అక్కడున్న వేద పండితుల్ని పిలిపించి కావాల్సిన మెటీరియల్ని తెప్పించి అక్కడ వాళ్ళ చేత మేము హోమాలు చేయించడానికి సాధ్యపడుతుంది. అలా కాకుండా మేమే ఎంతసేపు పూనుకోవాలంటే అది కష్టం కదండి. సో మేమైతే రెడీగా ఉన్నాము. మీరెవరన్నా ముందుకు వస్తానంటే మేము చెప్తాం ఏం చేయాలో. డెఫినెట్గా చేయొచ్చు. కాకపోతే మాకు తెలియదు అక్కడ తుఫాన్ వస్తున్న విషయం మీరు ఇప్పుడు చెప్పడంతోనే అర్థమవుతోంది. సో అది ఏ తుఫాను, దాని స్ట్రెంగ్త్ ఎంత, ఈ వివరాలన్నీ మనకు కావాలి. సో ఐఎండి వాళ్ళు, అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చెప్పారా? చెప్పింది ఇది, అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళైనా చెప్పింది. ఈ విషయాలను తీసుకొని నాకు ఇంకాస్త డీటెయిల్గా పంపిస్తే ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. కానీ ప్రతిసారి నేను అనౌన్స్ చేయడం కాకుండా ఇప్పుడు మీరు అందరూ ముందుకు రావాలి. ఇప్పుడు ఒకసారి చూసిన తర్వాత నేను అమెరికాలో చేశాను, ఇండియాలో ఇప్పుడు మనం చేయించి చూపించాను. కాబట్టి మీరు ముందుకు వస్తే కనుక మా యూనివర్సిటీ వాళ్ళం మేము ఏం చేయాలో చెప్తాం. ఏ ప్రాంతానికి వస్తుందో ఆ ప్రాంతాన్ని బట్టి మేము ఏ మెటీరియల్స్ వాడి యజ్ఞం చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి అని చెప్పగలుగుతాం అనమాట.
సో ఇది సాధ్యం అండి రవికాంత్ గారు, మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. మీరంతా కూడా సిద్ధపడాలి. సో దీనికి మనం ఒక టీం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక టీం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు తుఫాన్ వస్తుందంటే ఇగో ఇలా వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు మీరు కాస్త డొనేట్ చేయండి డబ్బులు, మేము ఇలా చేయగలుగుతామని చెప్తాం అనమాట. సో మీరు దానికి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మీరు ఏమన్నా ఆ మొత్తం పాతది కరెక్ట్గా క్లియర్గా కనుక్కొని అది చెప్పగలిగితే మనం మళ్ళీ చేద్దామండి. డెఫినెట్గా మంచి సందేశం పంపించారు మీరు. ప్రజలందరికీ మీరు మంచి చేయాలని కోరుకుంటే కనుక ఫస్ట్ మొట్టమొదట ఏ ప్రాంతానికి వస్తుందో ఆ ప్రాంత ప్రజల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎవరు దానికి దాతలు ఎవరు ముందుకు వస్తారు. పెద్ద అందరూ లక్షలు ఏమి ఇవ్వక్కలే కదా, కొన్ని వందల నుంచి వేల దాకా ఎంతమంది ఎంత ఇచ్చినా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇస్తే కనుక మనం దానికి ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్రయత్నం చేయండి, తప్పకుండా మేము మీ వెనకాల ఉంటాము, మేము ఖచ్చితంగా చేస్తాము. చేసి ఆ తుఫాన్ని నివారించగలిగినంతగా నివారిస్తామండి. మిటిగేషన్ అంటారు దాన్ని. సో దాన్ని అది వేగంగా వచ్చేస్తుంటుంది కదా, మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ముందరే కనుక్కొని నాకు ఇంకాస్త వివరాలు పంపించండి. ఇవాళ 20వ తారీఖు కాబట్టి నవంబర్ 20 కాబట్టి మాకు 20, మీకు నైట్ అయిపోయింది కాబట్టి మీకు 21వ తారీఖు పొద్దున్నే అయి ఉంటుంది పాటికి. సో మీకు అది తెలిస్తే కనుక మాకు వివరాలు పంపించండి, ఖచ్చితంగా మేము చేయడానికి ముందుకు వస్తాం. ఈసారి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అక్కడే ఉన్నారు ఇండియాలో. సో మీరు కనుక రెడీ చేస్తే ఆ ప్రాంత ప్రజలు ఎవరు ఉన్నారు కనుక్కుంటే మళ్ళీ ఒకసారి ఒక యూట్యూబ్ వీడియో చేసి మేము ఏం చేయాలో చెప్పగలుగుతాం. ఖచ్చితమైన డేటా మాకు కావాలి. ఇది ఫస్ట్ది. రెండో ప్రశ్న మీరు ఏం అడిగారంటే ఇప్పుడంటే ఈ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఇట్లా ఎప్పుడు వస్తాం తుఫాను అవన్నీ కనుక్కుంటున్నారు. మరి ఒకప్పుడు ఎలా ఎలా ఉండినాయి, అప్పుడు ఎలా తెలుసుకొని ఎలా చేశారు? ఖచ్చితంగా అండి. అప్పుడు కూడా మన ఋషులు ఖచ్చితంగా ఈ ఖచ్చితత్వంతో చెప్పేవాళ్ళు, ఇంతకంటే ఖచ్చితత్వంతో చెప్పేవాళ్ళు. ఇగో ఈ మార్గంలో ఇంత స్పీడ్తో వస్తుందని కూడా చెప్పేవాళ్ళు. అలా చెప్పి వాటికి ఏం చేయాలో కూడా చేసేవాళ్ళు. అంతేకాకుండా భారతదేశం అంతా అప్పుడు యజ్ఞయాగాలతో ఉండేది కాబట్టి సుభిక్షంగా ఉండేది. ఎప్పుడు అతివృష్టి కానీ అనావృష్టి కానీ రెండు ఉండేవి కావు. సో ఉన్నప్పుడు ఉన్నాయి. మీకు మహాభారతం చూస్తే మహాభారతంలో ఒక కథ ఉంది. ఆ కథలో ఒక ముని పాపం ఇట్లనే భార్యతో ఉంటాడు. సో అతనికి కరువు వచ్చి ఆ ప్రాంతంలో తిండి దొరకదు. తిండి దొరకకపోతే వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక అతను ఎవరో కొన్ని కూర్చుని బఠానీలో శనగలో తింటూ ఉంటాడు. సో ఇతను వెళ్ళి ఈ బ్రాహ్మడు వెళ్ళి అతన్ని కాస్త నాకు ఆకలిగా ఉంది తిండి పెడతామంటే మరి ఇవి ఎంగిలివి అంటే ఏం పర్వాలేదు తింటా అని తింటాడు. తిన్న తర్వాత నీళ్లు తీసుకొస్తాను నీకు అని లోపలికి వెళ్తుంటే అక్కర్లేదు నేను బయట అక్కడ చెరువు ఉంది అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుతానంటే మీ ఇంట్లో ఎంగిలి నేను తాగకూడదు అంట. అదేంటి వా ఇదంతా ఎంగిలి ఇప్పుడు తిన్నావు కదా అంటే ప్రాణాన్ని నిలబెట్టుకుందుకు మాత్రమే నేను తిన్నాను, ఇప్పుడు నిలిచింది ప్రాణం, నా పని నేను చేసుకోగలను, అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకోగలను అని వెళ్ళిపోతాడు. సో ఇది ఒక కథ ఉంది. అంటే ఏంటి కరువు వచ్చిందని అర్థం అవుతుంది మనకి. అలానే చాలాసార్లు కొన్ని కథలు ఉన్నాయి కరువు వచ్చిందని. సో కరువు వచ్చినప్పుడు యజ్ఞ ఆగతులు చేసి దాన్ని కరువు నివారించేశారు. అలానే అతివృష్టి రాకుండా కూడా చేశారు. సో ఇవన్నీ కూడా వేదాల్లోనూ చక్కగా రాసి పెట్టారు, ఏమనంటే ఏమొస్తే ఏం చేయాలి అని చెప్పి. సో అందుకని మనము అవి అవసరాన్ని బట్టి, అవసరం లేకపోతే చేయరు కదా. ఇప్పుడు ధర్మరాజు యాగం చేశాడు, అశ్వమేధ యాగం చేశాడు. ఆ తర్వాత ఎవరు అశ్వమేధ యాగం చేశారో మనకు తెలియదు కదా. గౌతమిపుత్ర శాతకర్ణ చేశాడని విన్నాం. అలానే ఆ తర్వాత ఎవరు చేశారో తెలియదు మనకి. సో అంటే ఏంటి, చేయగల స్తోమత ఉండి చేసే శక్తి ఉండి చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే మన భారతదేశంలో యజ్ఞయాగాదులు తగ్గినాయో అప్పటి నుంచి కరువు బాగా మొదలైంది. కరువు ఒకటే కాదు పేదరికం మొదలైంది, పేదరికం ఒకటే కాదు అధర్మం ప్రబలింది. సో ఇవన్నీ జరిగినాయి. సో ఎక్కడెక్కడ యజ్ఞయాగాదులు బాగా జరుగుతాయో నిత్యము జరుగుతుంటాయో అక్కడ ధర్మం నిలబడుతుంది, కరువు కాటకాలంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఇది గ్యారంటీ అనమాట. సో మనం అందరం కూడా దానిలో ఆ మార్గంలోకి వెళ్ళాలి. పూర్వం ఒకప్పుడు మంచిగా వర్ధిల్లింది, తర్వాత మళ్ళీ నాశనమైంది, మళ్ళీ వర్ధిల్లింది, మళ్ళీ ఇది జరుగుతూ ఉంటుంది. అది ధర్మాత్ములు పుట్టినప్పుడు ధర్మాత్ములు దాన్ని కంటిన్యూ చేసుకొని మంచిగా నిలబెట్టుకొని తీసుకెళ్తారు, అప్పుడు సుభిక్షంగా ఉంటుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత బాగా సుభిక్షంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పొగరెక్కేస్తుంది జనాలకి, వాళ్ళకి ఇక మిన్ను కన్ను కనిపించవన్నమాట. సో అప్పుడు వాళ్ళు అధర్మం బాట పడతారు. ఎస్, ఒకప్పుడు అమెరికా బాగా అభివృద్ధి చెంది బ్రహ్మాండమైన స్టేజ్కి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఉదగ్రం పట్టుకుంది. అదేంటంటే ఓక్ కల్చర్ వచ్చేసి మగ ఆడ తేడా లేకుండా జనాలకు అసలు బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. సో ఇది కొంతకాలం తర్వాత నాశనం అయిపోతుంది ఆటోమేటిక్గా.
సో ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే ధనం బాగా వచ్చి మేము గొప్పవాళ్ళం అని ఫీలింగ్ వచ్చిందో ఆ ఫీలింగ్తో వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. అలా నాశనం చేసుకోకుండా ఉంటే ధర్మం నిలుస్తుంది. కానీ అలా నిలబడడం కోసమే ఇప్పుడు ట్రంప్ పాపం ప్రయత్నం చేసి వచ్చి రాగానే ఓ డిక్లరేషన్స్ కొన్ని ఇచ్చాడు. సో అది ధర్మం నిలబెట్టే ప్రయత్నం, అది మంచి ప్రయత్నం చేశాడు. సరే భారతదేశానికి ట్యాక్సులు వేసాడు, తారీఫులు వేసాడు, ఇవి చేశాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు, అవన్నీ విషయాలు వేరు. కానీ ఏవైతే చేయాలో ఆ మంచి పనులన్నీ చేస్తున్నాడు. అలా ధైర్యంగా చేయగలిగి ఉండాలి. సో ఒక రాజు అన్నవాడికి ఆ ధైర్యం ఉండాలి. సో ఆ ధైర్యం లేనప్పుడు పిరికి బద్దలుగా తయారయ్యారనుకోండి మన పొలిటీషియన్స్ లాగా, అప్పుడు జరగదు అది. మ్మ్. ఇక్కడ ఇదివరకు కూడా ఉన్న బైడెన్ అతను కూడా పిరికి పనులని, సో అలాంటి పనులను చేయకుండా దొంగచాటు పనులని చేస్తూ ఉండేటోడు అనమాట. సో దాంతో మనకి చాలా కష్టాలు వచ్చినాయి, బాగా ధరలు పెరిగిపోయినాయి, ప్రపంచం అంతా యుద్ధాలు మొదలైపోయినాయి. సో అలా కాకుండా ధైర్యంగా ఉండాలి. ట్రంప్ పోయినసారి 4 ఏళ్లలో ఎప్పుడు ఒక యుద్ధం కానివ్వలేదు. ఇప్పుడు అతను వచ్చే సమయానికి యుద్ధాలు ఆల్రెడీ మొదలైపోయి గొడవలు మొదలైపోయినాయి. సో అతను ఏం చేయలేకపోయాడు. సో వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే రాజు బ్రహ్మాండంగా ఉండాలి. ఇప్పుడు మన గవర్నమెంట్కి, ఇప్పుడు రవికాంత్ గారి మళ్ళీ గారు మీరు గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలి. ఏమండి ఇట్లా లాస్ట్ టైం అంతా తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు ఇలా చేశారు, మరి మీరు ఈసారి కూడా మీరు ఏమైనా కోఆపరేట్ చేస్తే వాళ్ళు చక్కగా చేసి పెడతారు అంటే వాళ్ళు పిలిస్తే మనం వెళ్తాం. వాళ్ళకా నమ్మకాలు లేవు, వాళ్ళకా తెలియదు, వాళ్ళకి తెలియ చెప్పడానికి కూడా ఎవరిని దగ్గర రానివ్వరు. ఎందుకంటే ఆ పొలిటీషియన్స్ చాలామంది ఏం చేస్తుంటారంటే అందరూ అన్నం చాలా మటుకు ఏం చేస్తారంటే మాకేంటి లాభం, అదే తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది అనుకో సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తుంది, దానిలో మేము కొంత నొక్కేయచ్చు, ఇలా ఉంటాయి కొన్ని ఆలోచనలు. అలా కాకుండా లేదు వీళ్ళకి సుభిక్షంగా ఉండాలి, వీళ్ళకి ఏ నష్టం జరగకుండా మనం చూడాలి అనే కాంక్ష ఏ పొలిటీషియన్స్లో ఉంటుందో వాళ్ళు ధర్మపరులు. సో అలాంటి ధర్మపరులను అప్రోచ్ అవ్వాలి మనం. ఊరికే మాటలు చెప్పి కబుర్లు కాలక్షేపం చేసే వాళ్ళతో మనం ఏం చేయలేము రవికాంత్ గారు. అయినా సరే అక్కడ ప్రజలు ఇప్పుడు ఇప్పుడు చూశారు కదా, లాస్ట్ టైం మంతా తుఫాన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో చూశారు. మేము ముందరే చెప్పాం ఇలా జరుగుతుందని చెప్పాం. సో దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రాంతం వాళ్ళంతా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫలానా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలా చేశారు లాస్ట్ టైము, అందుకే మనకి తప్పింది, ఈసారి మళ్ళీ చేయిస్తే కనుక ఇవి రాకుండా ఉంటాయి అని చెప్పి కోరండి, మేము చేసి పెడతాం. అప్పుడు తుఫాన్ వచ్చినా రాకపోయినా ముందరి నుంచే చేసుకుంటూ పోయాం అనుకోండి, సుభిక్షంగా ఉంటుంది, ఎప్పుడు ఏ ఏ ప్రాబ్లమ్స్ రావు. సో అలా సుభిక్షంగా ఉండడానికి కూడా యజ్ఞాలు ఉన్నాయి. సో రకరకాల యజ్ఞాలు ఉన్నాయన్నమాట. సో ఆ యజ్ఞాల్ని మనం చేయాలి, చేసి తీరాలి. సో అందుకని గవర్నమెంట్ దానికి సహకారం ఇవ్వాలి. గవర్నమెంట్ ఇవ్వదు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే బాగా రిచ్ ఉంటారో వాళ్ళు ముందుకు రావాలి. ముందుకు వచ్చి సరే మేము పూనుకుంటాం దీనికని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ధర్మదాతలు అవుతారు. సో ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో అలాంటి వాళ్ళు ముందుకు వస్తే కనుక మేము తప్పకుండా చేయగలుగుతాం. సో రవికాంత్ గారు, మీరు గవర్నమెంట్ని అప్రోచ్ అవటమో లేదా ఆ ప్రాంతం వాళ్ళని అప్రోచ్ అవటమో ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ముందుగా చెప్పి వాళ్ళు ఇలా చేస్తారండి, ఈ ప్రాంతం వాళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు దానం చేయడానికి, మీరు అక్కడ చేయించండి అంటే మేము ప్రయత్నం చేస్తాం. అదండి విశేషం. ఉంటానండి. ఓ